నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు సదుం, సోమల మండలాల్లో రాష్ట విద్యుత్, అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చేశారు. ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు, సచివాలయ భవనాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బస్ షెల్టర్లు, షాదీ మహల్స్ ను ప్రారంభించారు. 2 మండలాల్లో కలిపి 6 నూతన సబ్స్టేషన్లు ప్రారంభించిన మంత్రి 3 కోట్ల రూపాయలతో ఒక్కో సబ్స్టేషన్ పూర్తి చేసిన నిర్మాణాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. సోమలలో 7.23 కోట్లతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డును ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35 లక్షల రూపాయలతో నిర్మించిన దోబిఘాట్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం, సదంలో 95 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్, సోమల మండలం కందూరులో 51 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్ ప్రారంభం, అదేవిధంగా 43.60 లక్షలతో నిర్మించిన 3 సచివాలయాలు, 23.94 లక్షలతో నిర్మించిన ఆర్బీకే సెంటర్ల భవనాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటిని నేడు ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజలు అందరూ కూడా అభివృద్ది పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. నేడు సదుం, సోమల మండలాల్లో నేడు 30 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ది పనులు ప్రారంభించాం. పుంగనూరు నియోజకవర్గం ఎప్పుడూ లేనంతగా అభివృద్ది చేసి చూపించాం. వైఎస్సార్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించారు. హంద్రీనీవా కాలువ పూర్తి కాలేదు అని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే పదే విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఒక చెరువు కూడా హంద్రీనీవా జలాలతో నిండింది. వారు కాలువలో కూర్చుని ధర్నాలు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఒక టెక్నికల్ టీంను తీసుకొచ్చి కాలువ పనులు పూర్తి అయ్యాయో లేదో చూసుకోవాలంటూ తెలుగుదేశం నాయకులకు, ఎల్లో మీడియాకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చురుకులు అంటించారు. అన్నొచ్చాడు ఇప్పుడే ఓకే సార్ బాగున్నా రామన్న सर्वस्याप्ते सर्वस्य जित्ते सर्वमेव तेन माप्नोति सर्वं जयते ॐ पर्याप्ते सर्वमेव तेन माप्नोति सर्वं जयते ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पुष्पैः पूजयामि आरतीते पराजने धूपः Hey,
బాంబు చేస్తాను మా పక్కనమ్మా అన్న వచ్చాడు ఇప్పుడే మా పక్కనమ్మా పరవీన్కి వచ్చారా కనపలేదు అనుకుంటా అండి సార్ కొంచెం జరుకోండి సార్ వెనక్కి కొంచెం జరుకోండి సార్ 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 भवते सर्वस्याप्ते सर्वस्य जित्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयते ओम पर्या भवते सर्वस्याप्ते सर्वस्य जित्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयते ओम पर्या దూరంగా వేసాను ముందుకు వేసే ఎడొద్దు 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 కాలు పైన కూడా పడదా ఏం చేస్తాను సార్ ఓకే రానా ఫోన్ కెమెరా చూడన్నా అయ్యో అంటే లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా పూర్తయిన దరిమిల వాటినన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు ఈ రెండు మండలాల్లో కూడా చేస్తూ ఉన్నాం. సదుము సోమల మండలాల్లో సదుము మండలం అయిపోయింది. సోమల మండలంలో ఇప్పుడు రెండో కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి అయినాయి కాబట్టి ఈ మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సంతోషంగా వారికి జరిగిన అభివృద్ధి గురించి వేరే చెప్పడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
మరి ఇంకేదైనా మనం మాట్లాడదలుచుకుంటే రాజకీయంగా చంద్రబాబు గురించి మాట్లాడాలి. మరి ఆయన చేయలేదు, మేము చేసాము, పూర్తి చేసాము. అందరినీ ఒక కాలువ పూర్తి చేసిన తర్వాత ఆ కాలువ పూర్తయిందా లేదా అనేది అతను ఇప్పటికి 10 సార్లు చెప్పాను, ఈనాడుకు కానీ చంద్రబాబుకు కానీ. మీరు ఒక టెక్నికల్ టీం పెట్టుకోండి, ఇంజనీర్లు, మీరు ఇన్స్పెక్షన్ చేయండి, పూర్తి అయిందా లేదా వాళ్ళ దగ్గర తెలుసుకొని మళ్ళీ తర్వాత మాట్లాడండి అని చెప్పాము. మరి నీళ్ళు నిలిచిపోయాయంటే పంపింగ్ ఒక్కొక్కసారి ఏదైనా టెక్నికల్గా డిఫెక్ట్ వస్తే నీళ్ళు నిలుస్తాయి, మళ్ళీ ఇప్పుడు పోతూ ఉన్నాయి. ఒక చెరువును కూడా నింపారు నిన్నటి రోజు. అయినా కానీ అక్కడ పోయి ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళ కార్యకర్తలు కూర్చోబెట్టి తూతు మంత్రంగా మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు, నీళ్లు రావడం లేదని చెప్పడం జరిగింది. మరి నిండిన చెరువును కూడా ఈరోజు సాక్షి పత్రికలో ప్రచురించారు. మరి అవన్నీ కూడా కుప్పం ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ విధంగా అనేక పన్నాగాలు పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి తూతు మంత్రంగా ఓపెన్ చేశారని చెప్పి అందరినీ వకాల గురించి మాట్లాడాడు. చాలా దురదృష్టకరం. అతనికి చేయాలనే ఆలోచన లేదు. చేసే వాళ్ళని ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడము, వాళ్ళకు ఏదో అంటే మనం డిస్కరేజింగ్గా చెప్పడం, ఇవన్నీ కూడా కుటుంబ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి